ఒకప్పుడు చెరువులు, కుంటలు, జలాశయాలతో ప్రకృతి సోయగాలకు నిలయంగా ఉన్న తిరుపతి కాలక్రమంలో ఆ జలవనరులు ఎందుకు కనుమరుగయ్యాయి? నగర విస్తరణతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందా? వర్షం పడితే వరదలు, ఎండాకాలం వస్తే నీటి కొరత. ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం ఏంటి? తిరుపతి చెరువులకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి సర్కార్ ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసింది? నీటి వనరుల పరిరక్షణతో పాటు నగరాన్ని మరింత పచ్చదనంతో తీర్చిదిద్దే కార్యాచరణ ఏమిటి? ఆధ్యాత్మిక నగరాన్ని పర్యావరణ హిత నగరంగా మార్చే ఈ ప్రతిష్టాత్మక ప్రణాళికలు ఏముంది? తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడికి ప్రతిరోజు కూడా 1,00,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. మరోవైపు వివిధ వ్యాపారాల నిమిత్తం దేశవ్యాప్తం నుంచి కూడా ఇక్కడికి వచ్చి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. మరి తిరుపతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం దాదాపుగా 1000 కోట్లు, అంటే 750 కోట్ల నుంచి 1000 కోట్ల లోపల అభివృద్ధి చేయాలని, అది కాకుండా సిటీ ఆఫ్ లేక్స్ అనే పేరుతో అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకునింది. గతంలో తిరుపతిలో దాదాపు 25 నుంచి 30 చెరువులు ఉండేటివి. ఆ చెరువులన్నీ కూడా అంటే పూడిపోవడం జరిగింది. వాటన్నిటిని కూడా పునరుద్ధరణ చేసి పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేయాలి. మరోవైపు పచ్చదనంతో పాటు భూగర్భ జలాలన్నీ కూడా అడిగంటిపోకుండా పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా అభివృద్ధి చేయగలిగితే కన్నా తాగునీటి అవసరాలతో పాటు సాగునీటి అవసరాలు, మరోవైపు తిరుమలకి సంబంధించి యాత్రికులకి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా తాగునీటికి ఇబ్బందులు ఉండడం అనేది ప్రధానంగా ఆలోచన. మరోవైపు ఒక మోడర్న్ సిటీగా, బ్యూటిఫుల్ సిటీగా తిరుపతి నగరంలో ఉన్న ప్రజలతో పాటు అందరూ కూడా ఆహ్లాదకరంగా చెరువుల వద్దకు వెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో జీవనం సాగించవచ్చు అనేటటువంటి ఆలోచనతో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనికి 750 నుంచి 1000 కోట్ల రూపాయల వరకు కూడా కొన్ని వివిధ బ్యాంకుల ద్వారా బడ్జెట్ని కేటాయించి పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేయబోతున్నారు. మరి ఏంటి ఆ సిటీ ఆఫ్ లేక్స్లో తిరుపతిలో ఏమేమి ఉండబోతున్నాయి, ఏ విధంగా అభివృద్ధి జరగబోతోంది, ఏ రకంగా భక్తులతో పాటు స్థానికుల అవసరాలకు ఏ విధంగా తీరబోతుంది, ఏ విధంగా తిరుపతి రూపురేఖలు మారబోతున్నాయో ఈ స్టోరీలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు చెరువులు, కుంటలు, జలాశయాలతో కలకల్లాడిన తిరుపతికి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర సర్కార్ భారీ నిర్ణయం తీసుకుంది. సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్ పేరుతో 750 కోట్లతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే తిరుపతి కేవలం ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా దేశంలోనే పర్యావరణ హిత నగరాలకు ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వర్షాకాలంలో వరదలు, వేసవిలో తాగునీటి కొరత, భూగర్భ జలమట్టం పడిపోవడం వంటి సమస్యలు నగరాన్ని వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితులకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచనతో రాష్ట్ర సర్కార్ సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు ఒక్కరోజులో రూపుదాల్చినది కాదు. గత ఏడాది దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన జాతీయ సదస్సులో తిరుపతి భవిష్యత్ అభివృద్ధిపై తుడా చైర్మన్ డాక్టర్ డల్సార్ దివాకర్ రెడ్డి సమగ్ర ప్రణాళికను ప్రతిపాదించారు. అనంతరం ప్రపంచ ప్రఖ్యాత జర్మన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశమై తిరుపతిని సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్ గా అభివృద్ధి చేసే బ్లూ ప్రింట్ ను వివరించారు. ఆ ప్రతిపాదనకు అంతర్జాతీయ స్థాయిలో సానుకూల స్పందన రావడంతో రాష్ట్ర సర్కార్, తుడా మరియు ఇతర శాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించి సాంకేతిక నివేదికలను సిద్ధం చేసింది. ఆ కృషి ఫలితంగానే నేడు 750 కోట్ల ఈ మెగా ప్రాజెక్టు ప్రభుత్వ ఆమోదం పొందిందని తిరుపతి తుడా చైర్మన్ అంటున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి అన్ని లేక్స్ అన్నిటిని కూడా సిటీ ఆఫ్ లేక్స్ పేరుతో సుమారుగా ఒక 21 చెరువుల్ని అనుసంధానం చేసే విధంగా, ఎందుకంటే మనం చూస్తాం మనకు నార్థన్ సైడు, సదరన్ సైడ్ రెండు పక్కన మన హిల్ ప్రాంతం. సో ఆ కొండపైన పడే వాటర్ అంతా కూడా మనకు టువర్డ్స్ తిరుపతికి వస్తుంది. కాబట్టి ఈ మధ్యలో మనకు స్వర్ణముఖి రివర్ ఉండదు. ఈ స్వర్ణముఖి రివర్కి నార్థన్ సైడ్లో మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 21 చెరువులు మనకు ఉన్నాయి. దీంట్లో భాగంగా ఫస్ట్ మనకు శ్రీవారిమెట్టు కాడ నుంచి మనం తీసుకుంటే అయితే శ్రీవారిమెట్టు నుంచి మల్లిమూడు డ్యామ్ వరకు మనకు వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ఎక్కడ కూడా ఏ వాటర్ కూడా మనకు వేస్ట్ కావద్దు, గ్రౌండ్ వాటర్ బాగుండాలా. ఎవరు ఎంతమంది, ఎందుకంటే తిరుపతి అనేది సెటిలర్స్ ఎక్కువ ఇక్కడ, చుట్టుపక్కల కడప నుంచి, చిత్తూరు నుంచి, ఇట్ల పక్క నగిరి నుంచి కూడా వాళ్ళ ఊరు, వాళ్ళ ప్రాంతం అదైనా కూడా వాళ్ళు ఇక్కడ ఎడ్యుకేషన్స్ కోసం కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కోసం కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కోసం కావచ్చు, తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి పనిచేసే స్టాఫ్ కావచ్చు, వెంకటేశ్వర స్వామి పాదాల కింద ఇక్కడ కాపురం ఉండాలని చెప్పి చాలా మంది కోరుకుంటారు. సో కాబట్టి ఈరోజు తిరుపతి పాపులేషన్ సుమారుగా 4 to 5 lakhs ఉన్నారు. ఓటర్స్ మనకు 3 లక్షలు ఉన్నప్పటికీ కూడా అదనంగా మనకు 75% ఎక్స్ట్రాగా ఉన్నారు. సో రానున్న రోజుల్లో కూడా ఈ పాపులేషన్ కూడా సుమారుగా 8 to 9 lakhs అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది.
ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే నగరంలోని చారిత్రాత్మక చెరువులు జలాశయాలకు మళ్లీ జీవం రానుంది. పూడిక తొలగింపు, ఆక్రమణల నివారణ, చెరువుల విస్తరణ పరిరక్షణ, ఫీడర్ కాలువల పునరుద్ధరణ వంటి పనులు చేపట్టనున్నారు. అంతేకాకుండా వర్షపు నీరు వృధాగా పోకుండా అత్యాధునిక స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థను బలోపేతం చేసి వరద ముప్పును తగ్గించే చర్యలు తీసుకోవచ్చు. ఒకప్పుడు చెరువులకు ప్రసిద్ధి చెందిన తిరుపతి మళ్లీ అదే వైభవాన్ని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు విజయవంతమైతే తిరుపతి కేవలం శ్రీవారి నగరంగానే కాకుండా ప్రపంచపటంలో సిటీ ఆఫ్ లేక్స్ గా ప్రత్యేక గుర్తింపును పొందుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇప్పటి వరకు కూడా మీరు ఐన్యూస్ ద్వారా చూసినట్టు ఈ స్పెషల్ స్టోరీ చూశారు కదా. తిరుపతిని రాబోయే రోజుల్లో ఏ విధంగా డెవలప్మెంట్ చేయబోతున్నారు, అదేవిధంగానే తిరుపతిలో ఉన్నటువంటి చెరువులు ఏ విధంగా డెవలప్ చేస్తారు, దాని ద్వారా స్థానికులతో పాటు అంటే తిరుమలకు వచ్చే యాత్రికులు కూడా ఎంత ఆహ్లాదకరంగా ఆ చెరువుల వద్ద కావచ్చు, లేదంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాతావరణం ఏ విధంగా ఆస్వాదిస్తారో ఈ స్టోరీలో మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. సో అతి త్వరలోనే తిరుపతి ఒక మోడల్ సిటీగా కూడా తీర్చిదిద్దబోతున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దాదాపుగా 750 నుంచి 1000 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు చేస్తుంది. సో కనీ విని ఎరుగుని స్థాయిలో మౌలిక వసతులతో పాటు తాగునీటి అవసరాలు, స్థానికులకి ఇబ్బంది లేకుండా మోడల్ సిటీగా ఇదంతా కూడా అంటే వాకింగ్ ట్రాకర్స్ కానీ, అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి కానీ, అదేవిధంగానే సాయంత్రం కానీ ఉదయం కానీ ఆ చెరువుల వద్ద చుట్టుపక్కల వాతావరణం కూడా డెవలప్మెంట్ అయ్యే విధంగా కూడా రకరకాల చెట్లన్నింటిని కూడా నాటి తిరుపతిని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు అయితే చకచకా జరుగుతున్నాయి. అతి త్వరలోనే వాటన్ని కూడా అంటే దాదాపుగా ఈ 2 ఏళ్ల కాలంలోనే పూర్తి చేసి తిరుపతి స్థానిక ప్రజలకు అంకితం చేయబోతుంది తిరుపతి డెవలప్మెంట్ అథారిటీ. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్, ఐన్యూస్, తిరుపతి నుంచి.